యుఎస్, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం. హార్మజ్ జలసంధి ఉద్రిక్తతలు తగ్గుముఖం. హార్మజ్ జలసంధిపై పరస్పర విరుద్ధ వాదనల మధ్య యుఎస్ మరియు ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభించాయి. యుఎస్ ఇరాన్కు 60 రోజుల చమురు ఎగుమతి మినహాయింపు జారీ చేసింది. పశ్చిమాసియా శాంతి ఒప్పందం విఫలమైతే భారత్కు నష్టాలు ఉంటాయని ఆర్బీఐ హెచ్చరించింది. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద పటిష్టంగా ఉందని పేర్కొంది. క్రూడ్ ఆయిల్ $74 మరియు 21 సెంట్లు వద్ద రూపాయి డాలర్కు 94.67కు పడిపోయింది. యుఎస్, ఇరాన్ చర్చలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లకు కొంత స్థిరత్వాన్ని అందిస్తుండటంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $74 మరియు 21 సెంట్లు వద్ద ట్రేడ్ అవుతోంది. రాజకీయ అనిశ్చితి మరియు గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ ఒత్తిడి కారణంగా భారత రూపాయి డాలర్కు 94.67కు బలహీనపడింది. 0.35% పెరుగుదలను నమోదు చేసింది. నిఫ్టీ 50 సోమవారం 24,102.90 వద్ద మూసివేయబడింది. 0.37% లాభం. నిఫ్టీ 50 సూచిక గత ట్రేడింగ్ సెషన్లో 0.37% లాభంతో 24,102.90 వద్ద మూసివేయబడింది. సెన్సెక్స్ 76,802.90 వద్ద స్థిరపడింది. యుఎస్, ఇరాన్ పరిణామాలు మరియు దేశీయ ఆర్థిక సంకేతాలను పెట్టుబడిదారులు పర్యవేక్షిస్తుండగా నిఫ్టీ బ్యాంక్ 57,685.75 వద్ద ఉండగా మార్కెట్లు ప్రస్తుతం మూసివేయబడ్డాయి. టీసీఎస్ Q1 FY27 ఫలితాలు. డివిడెండ్ ప్రకటన జూలై 9కు నిర్ణయించబడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన Q1 FY27 ఆర్థిక ఫలితాలను జూలై 9, 2026న ప్రకటించి మధ్యంతర డివిడెండ్ ప్రకటన చేయనుంది. టీసీఎస్ షేర్లు ప్రస్తుతం $2,125 మరియు 0 పైసలు ధరలో ఉన్నాయి. ఐటీ సెక్టార్ ఆదాయ మార్గదర్శకత్వం కోసం పెట్టుబడిదారులు ఫలితాలను నిశితంగా గమనిస్తున్నారు. కునాల్ షా వాట్సాప్కు నాయకత్వం వహించనున్నారు. విల్ క్యాథ్కార్ట్ను భర్తీ చేస్తారు. క్రెడ్ వ్యవస్థాపకుడు. భారతీయ ఫిన్టెక్ వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్కు నాయకత్వం వహించడానికి నియమించబడ్డారు. 7 సంవత్సరాల తర్వాత విల్ క్యాథ్కార్ట్ వైదొలుగుతున్నారు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నుండి తాజా నాయకత్వాన్ని తీసుకురావడం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ వ్యూహాన్ని సూచిస్తుంది. యుఎస్ వాణిజ్య అధిపతి మధ్యంతర వాణిజ్య ఒప్పంద చర్చల కోసం భారత్ పర్యటన. యుఎస్ వాణిజ్య ప్రతినిధి 2 దేశాల మధ్య మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్ను సందర్శిస్తున్నారు. యుఎస్డీఐఎన్ఆర్ 94.67 వద్ద ఉండగా మరియు గ్లోబల్ ట్రేడ్ పునర్వ్యవస్థీకరణ మధ్య భారత్ తన స్థానాన్ని చర్చిస్తున్న నిర్ణాయక సమయంలో ఈ పర్యటన జరుగుతోంది. బ్యాంకులు అంస్మేలను దీర్ఘకాలిక భాగస్వాములుగా పరిగణించాలని ఆర్బీఐ కోరింది. ఆర్బీఐ గవర్నర్ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు అంస్మేలను స్వల్పకాలిక రుణగ్రహీతలుగా కాకుండా దీర్ఘకాలిక భాగస్వాములుగా పరిగణించాలని, భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల వినియోగాన్ని పెంచాలని నొక్కి చెప్పారు. ఈ నిర్దేశం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న లక్షల చిన్న వ్యాపారాలకు రుణ అందుబాటును మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద ఆర్డర్ తర్వాత కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ 20% అప్పర్ సర్క్యూట్ తాకింది. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ ఒక ప్రధాన క్లయింట్ నుండి గణనీయమైన ఆర్డర్ గెలిచిన తర్వాత 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకింది. జేఎం ఫైనాన్షియల్ మరింత లాభాలు వస్తాయని అంచనా వేసింది. బలమైన ఆర్డర్ విజయం భారత తయారీ రంగంలో పారిశ్రామిక మూలధన వస్తువుల డిమాండ్ పుంజుకుంటున్నట్లు నిరూపిస్తుంది. స్టాక్ ఎక్స్చేంజ్ నియమావళిని సమూలంగా మార్చాలని సెబీ ప్రణాళిక. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించిన నియమావళిని సమూలంగా మార్చాలని ప్రతిపాదిస్తోంది. సరళమైన నియంత్రణ చట్రాన్ని రూపొందించడానికి పాత నిబంధనలను తొలగిస్తోంది. ఈ సంస్కరణ మార్కెట్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మరియు వ్యాపార సులభతను మెరుగుపర్చడానికి సెబీ యొక్క విస్తృత ప్రయత్నంలో భాగం. ఆర్థిక కేంద్రంగా కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ పునరుద్ధరణపై పశ్చిమ బెంగాల్ దృష్టి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తూర్పు భారతదేశంలో ఆర్థిక కేంద్రంగా కోల్కతా హోదాను తిరిగి పొందడానికి చారిత్రాత్మకమైన కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ను పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. ఈ చొరవ రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మద్దతుతో భారత్ పురాతన ఆర్థిక కేంద్రాలలో ఒకటైన కోల్కతాకు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలను తిరిగి ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0 PTS. రిలయన్స్ 1309.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. టీసీఎస్ 2125.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఇన్ఫోసిస్ 1051.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఎస్బీఐ 1035.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. ఐసిఐసిఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. అత్యధిక లాభం. రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%.
అత్యధిక నష్టం రిలయన్స్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4206.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,28,025 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,206 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 74.21 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $74 మరియు 21 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.67 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.35% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.35% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 34 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.